హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, మనం ఈ రోజు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ చూద్దాం. నిన్న మనం మాట్లాడుకున్నటువంటి లెవెల్స్ ఇవ్వండి, ఓకేనా? అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజు ప్రైస్ యాక్షన్ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. నిన్న మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ట్రెండ్ లైన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ మధ్యలో కనుక అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ మనం క్రియేట్ చేసుకుని ఈ పాయింట్ ఆఫ్ టైంలో అది ఓపెన్ అయ్యి మనకి పైకి మూవ్ వస్తే మంచి మూవ్ అబ్జర్వ్ చేస్తాం, కిందకు వచ్చినా కూడా బాగానే అబ్జర్వ్ చేస్తాం, మంచి మూవ్ అనుకున్నాం. కానీ యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఓపెన్ అయిందండి. ఈ లెవెల్స్ అనేవి మనకి రెస్పెక్ట్ చేసిందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి ఇక్కడ చాలా క్లియర్గా రిజెక్షన్ చూడవచ్చు మీరు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో 15 మినిట్ టైం చూస్తున్నాం మనం. సో 15 మినిట్స్ అయ్యేసరికి మన క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికి ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా క్లియర్ రిజెక్షన్ చూస్తున్నాం. సో అది గుర్తుపెట్టుకోండి. అది మనం 5 మినిట్ టైం ఫ్రేమ్లో 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసేటప్పుడు దాని గురించి ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటాం. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినప్పుడు అది ఎప్పుడైతే మనం నిన్న మాట్లాడుకున్నది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలా ఉన్నటువంటి ట్రయాంగిల్. సో ఎప్పుడు రిజెక్ట్ చేసి బయటకు వచ్చిందో ఇక్కడ మనకి 1 మినిట్లో కానీ 5 మినిట్లో కానీ ఒక ఎంట్రీ అయితే వచ్చింది, అది చెప్తాను. సో ఆ ఎంట్రీ వచ్చిన తర్వాత మనకి కిందకు వచ్చిందండి, చాలా స్ట్రాంగ్ డౌన్ వచ్చిందండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెవెల్ అనేది ఒక జోన్ మీకు మాట్లాడాను. ఎప్పుడన్నా నేను ఎల్లో బాక్స్ చెప్పానంటే ఆ జోన్లో ఏదన్నా ట్రేడ్ వస్తే తీసుకోవద్దు అని అర్థమైందా? ఇది ఈ జోన్ అనేది మీకు ఎంట్రీ తీసుకోవడానికి పనికిరాదు. అలానే ఎగ్జిట్ అయిపోండి వెంటనే అని కాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెడ్ క్యాండిల్స్ చూడండి కంటిన్యూస్ గా ఉన్నాయి. అప్ టు దిస్ లెవెల్ మూవ్ వచ్చింది. అగైన్ నిన్న మనం మాట్లాడుకున్న లెవెల్ ఇది. ఈ లెవెల్ దగ్గర అది సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి ఈ ఏరియాలో కన్సాలిడేట్ అయ్యి కొంత పైకి వెళ్దామని ట్రై చేసి చెప్పాను కదా, జోన్ అంటే మనకి ఎలా వర్క్ అవుతుంది అనేది చూడండి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అది పట్టించుకోకుండా వచ్చేసింది. ఈ ఏరియాలో మనం సపోర్ట్ తీసుకోవచ్చు అని ఒక లెవెల్ అనేది మాట్లాడుకున్నాం. అక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఈ ఏరియా దగ్గర జోన్ కన్సాలిడేషన్. అగైన్ మళ్ళీ ఈ జోన్ చూడండి. జోన్ అంటే ఎప్పుడు కూడా కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ ఏరియాలో మీకు ఎంట్రీ తీసుకోవద్దు అంట. ఓకే, ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఫస్ట్ షార్ప్ మూవ్ ఇది. ఓకే, అది బెస్ట్ ఎంట్రీ వచ్చింది ఈ రోజు 5 మినిట్ టైం ఫ్రేమ్ లో. ఒకసారి దాన్ని మాట్లాడుకుందాం. ముందు ఓవరాల్ గా జరిగిన ప్రైస్ యాక్షన్ అర్థమైంది కదా. సో ఇప్పుడు 5 మినిట్ లో చూడండి. సో ఇది 5 మినిట్ టైం ఫ్రేమ్ లో మనం నిన్న మాట్లాడుకున్నటువంటి ప్రైస్ యాక్షన్ అండి. ఈ ఏరియా అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ ఏరియా అనేది ఒక గత వీడియోస్ లో కూడా మాట్లాడుతున్నాం, రెస్పెక్ట్ చేస్తుంది అనేసి. నిన్న ఇంకొక లైన్ కూడా మనం చెప్పుకున్నాం. ఇలా ఈ హైస్ ఏవైతున్నాయి వాటిని కనెక్ట్ చేసుకొని ఈ ట్రయాంగిల్ అండి మనకి ఈ పాయింట్ ఆఫ్ టైం లో మనకు వచ్చి పైకి బ్రేక్ అయినా కిందకి బ్రేక్ అయినా, మోస్ట్లీ నేనైతే పైకి బ్రేక్ అవడానికి వెయిట్ చేశాను. ఎందుకంటే సింపుల్ రీజన్, ఇది హయ్యర్ లోస్ వస్తున్నాయి కాబట్టి మీకు పైకి బుల్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు, పైకి బ్రేక్ అయితే మనకి స్ట్రాంగ్ మూవ్ రావచ్చు అని చెప్పేసి క్లియర్ గా అనుకున్నాను. బట్ ఏమైంది, గ్యాప్ డౌన్ అయింది. అగైన్ పైకి వెళ్ళటం, మళ్ళీ ఈ లెవెల్లోకి ఎప్పుడైతే వచ్చిందో నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇది బ్రేక్ అయినా కిందకి బ్రేక్ అయినా మళ్ళీ ఎంట్రీ తీసుకుందాం. అదేంటి మళ్ళీ కిందకి బ్రేక్ అయితే ఎంట్రీ ఏంటంటే ఇది అబ్నార్మల్ క్యాండిల్ అండి. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ద్వారా వచ్చే మూవ్మెంట్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ ఈ వీడియోకి, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ బాగా జరిగి ప్రీవియస్ డే ఏదైనా ప్యాటర్న్ ఉంటే ఆ ప్యాటర్న్ లోకి వచ్చిన ఆ రోజు యొక్క ప్రీవియస్ డే యొక్క హైని కానీ క్లోజింగ్ ప్రైస్ కానీ రెస్పెక్ట్ చేసి రిజెక్షన్ తీసుకుందంటే ప్రీవియస్ డే ప్యాటర్న్ ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ కంటిన్యూ అవుతున్నట్టు మనం తీసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ లో దీన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు అంటే ఏంటంటే ఈ లో అనేది ఏదైతే ఉందో అది సపోర్ట్ గా యాక్ట్ చేయొచ్చు. ఒకవేళ పైన ఉన్నట్లయితే హైగా ఉంటే అది మనకి రెసిస్టెన్స్ గా యాక్ట్ చేయొచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ టైం అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అయితే మనం పట్టించుకోవాల్సిన పని అయితే లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ టైం లో కిందకు వచ్చేసింది. మళ్ళీ కిందకు వచ్చేస్తే మనం ఎంట్రీ చూసుకోవాలండి. ఎంట్రీ ఏంటి, ట్రయాంగిల్ బ్రేక్ డౌన్ ఎంట్రీ. మరి ఎంట్రీ ఈ క్యాండిల్ లో తీసుకుందామా అంటే కిందని విక్ ఉంది, తీసుకోలేము. ఆ నెక్స్ట్ క్యాండిల్ ఉందా అంటే పైకి విక్ ఉంది, బట్ ఈ వీక్ బ్రేక్ అయ్యో రేట్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే ఈ విక్ అనేది ఈ క్యాండిల్ లో బ్రేక్ అయింది, ఇది ఈ రోజు వచ్చినటువంటి బెస్ట్ ఎంట్రీ. ట్రయాంగిల్ బ్రేక్ డౌన్ కిందే కన్సిడర్ చేస్తాం. దో దేర్ ఈస్ దిస్ గ్రీన్ క్యాండిల్, హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పటికీ కూడా మనం ట్రయాంగిల్ బ్రేక్ డౌన్ కింద ట్రీట్ చేస్తాం దీన్ని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ గా కూడా వీడియోస్ లో, బట్ రీసెంట్ టైమ్స్ లో ఇదైతే మనకి కనిపించలేదు ఎక్కడ కూడా. అందుకు కొంచెం చాలా ఇంపార్టెంట్ గా ఈ పాయింట్ అనేది మీరు కన్సిడర్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఎప్పుడైనా సరే ఫ్యూచర్ లో మళ్ళీ ఇలా ఎన్కౌంటర్ చేస్తే. అర్థమైందా? ఎవరైతే వినలేదో ఒకసారి ప్రీవియస్ గా మళ్ళీ బ్యాక్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి వినండి. ఈ కాన్సెప్ట్ జస్ట్ సమ్మరైజ్ చేస్తున్నాను. ప్రీవియస్ డే వచ్చిన ప్యాటర్న్ ఏదైనా ఉండి ఈ రోజు అంటే మనం ట్రేడ్ తీసుకునే రోజు హ్యూజ్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ జరిగి ఆ
ప్రీవియస్ ఏరియా ఏదైతే ఉందో హై కానీ క్లోజ్ కానీ లో కూడా అవ్వచ్చండి. లేదా ఏదైనా ప్యాటర్న్ ఉంటే ఆ ప్యాటర్న్ లోకి వచ్చి దాన్ని రెస్పెక్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసి కిందకు వచ్చేటప్పుడు మనం అక్కడ ప్రీవియస్ ప్యాటర్న్ ఏదైతుందో అదే కంటిన్యూ అవుతుందో అని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో అలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 5 minute టైం ఫ్రేమ్ లో ఈ ఎక్కడి నుంచి కూడా కంటిన్యూస్ గా అప్ టు దిస్ లెవెల్ మూవ్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చి ప్రీవియస్ హై ఏది అది బ్రేక్ చేసింది కానీ క్లోజ్ అవ్వలేదు. కొంత పోర్షన్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అండి. ఇన్వర్టెడ్ హ్యామర్ కొంత బుల్స్ స్ట్రెంత్ ఉంది అని చెప్పేసి, ఎందుకంటే ఆ ఏరియాలో మనం లెవెల్ కూడా అబ్జర్వ్ చేసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 820 ఈ ఏరియాలో మనకి కొంచెం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం అయితే ఆగుతాం. అంటే కొంత పోర్షన్ అయితే ఎగ్జిట్ అయిపోవాలి. మొత్తం ఎగ్జిట్ అయిపోయినా పర్వాలేదు, చాలా చాలా మంచి మూవ్ వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఇంకొంచెం కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక డౌన్ మూవ్ వచ్చింది. అల్టిమేట్ గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే మనకి కంప్లీట్ ఎగ్జిట్ ఆఫర్ చేసింది. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ కన్సల్టేషన్ వచ్చింది. కన్సల్టేషన్ తర్వాత ఒక స్ట్రాంగ్ మూవ్, షార్ప్ మూవ్ అగైన్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిట్ అయిపోవచ్చు. నన్ను అడిగితే అయిపోవాలి. 1 minute టైం ఫ్రేమ్ లో కానీ 3 minute టైం ఫ్రేమ్ లో కానీ ఎవరన్నా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకుంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే అదేమి తక్కువ మూవ్ కాదు, చాలా మంచి మూవ్ వచ్చింది. ఆల్మోస్ట్ 60 points. ఓకేనా? ఆ తర్వాత ఒకవేళ 5 minutes టైం ఫ్రేమ్ లో మనం ఫ్యూచర్స్ లో కానీ ఇంకెందులో అన్న ట్రేడ్ తీసుకుని ఉన్నట్లయితే కొంత వెయిట్ చేయొచ్చు. మంచి మూవ్ వచ్చింది. ఇదండి ఈరోజు వచ్చినటువంటి బెస్ట్ ట్రేడ్ ఇన్ నిఫ్టీ. తర్వాత మీకు 5 minute టైం ఫ్రేమ్లో అంత స్ట్రాంగ్ ట్రేడ్స్ ఏం రాలేదు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక కైండ్ ఆఫ్ అసెండింగ్ ఛానల్ అనొచ్చు దీన్ని మనం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 2 3 బట్ ఇది అంత స్ట్రెంగ్త్ అయితే నేను ఇవ్వలేను దీనికి. ఎందుకు అన్నట్లయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే వచ్చిందండి రివర్సల్. ఒక్క రివర్సల్గా మనం చూసుకోవచ్చు. కాబట్టి 2 రివర్సల్స్ కింద మాత్రమే నేను దీన్ని కన్సిడర్ చేస్తాను. ఆ తర్వాత ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో కొంతమంది ఎంట్రీ తీసుకోవచ్చు, కొంతమంది తీసుకోవచ్చు. నేనైతే ప్రిఫర్ చేయను. బట్ మూవ్ అయితే డౌన్ సైడ్ వచ్చింది. ఎలా మరి డౌన్ సైడ్ వచ్చిందంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై కంటే పైన ఎక్కడ క్లోజ్ కాలేదు. బట్ 3 గ్రీన్ క్యాండిల్స్ ఇలా వచ్చేటప్పుడు మనం ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోతాం ఆ టైంలో. ఓకే, ఒకవేళ ఫ్యూచర్స్ లో అయితే హోల్డ్ చేయొచ్చు. కంటిన్యూస్ అయ్యి కిందకి కొంత స్ట్రాంగ్ మూవ్ వచ్చింది ఓవరాల్ గా చూసినట్లయితే. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఆ ట్రేడ్ ఆబ్వియస్ గా ఎగ్జిట్ అయిపోతారు ఎవరైనా సరే. ఈ రోజు వచ్చిన బెస్ట్ ట్రేడ్ అయితే ఇదొక్కటే. ఓకేనా? సో అది ఈ రోజు నిఫ్టీలో జరిగింది. లెవెల్స్ గురించి వీడియో అయితే రేపు మాట్లాడతాను నేను. ఇంకా చిన్న పని ఉంది నాకు. ఒకసారి ఇక్కడ వచ్చిన ఎంట్రీనే మనం 1 minute టైం ఫ్రేమ్ లో కూడా చూద్దాం. ఓకే, 1 minute లో మీరు చూసినట్లయితే ఇదిగోండి, ఇది మనం డ్రా చేసుకున్న ట్రయాంగిల్ అని చెప్పాను కదా. అందులో నుంచి కిందకు వచ్చి కింద నుంచి స్ట్రాంగ్ మూవ్ వచ్చి రిజెక్ట్ అయింది. ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో ఎంట్రీ కోసం చూస్తే ఇక్కడ మనకి చక్కనైనటువంటి ఒక ట్రయాంగిల్ వచ్చింది. అది బ్రేక్ అయ్యాక ఎంట్రీ తీసుకున్నాం. ఒక స్ట్రాంగ్ మూవ్ అప్ టు దిస్ లెవెల్ వచ్చింది. ఇంకా ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంత ఎగ్జిట్ అయిపోతాం. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో సెకండ్ ఎగ్జిట్ అనమాట. అర్థమైందా? లేదా ఆ తర్వాత మీరు ఒకవేళ హోల్డ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎంట్రీ మిస్ అయ్యామనుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక ఎంట్రీ ఇచ్చింది. ఈ పాయింట్ ఆఫ్ టైం ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఓకే, నేను ఈ ట్రేడ్ అయితే 1 minute లో తీసుకోలేదండి. 5 minute బేస్ చేసుకుని అబ్జర్వ్ చేసి తీసుకున్నాను ఈ పాయింట్ ఆఫ్ టైంలో ప్రైస్ యాక్షన్. బట్ 1 minute లోని అదే పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ అనమాట. అర్థమైందా? సో ఇది ఈ రోజు జరిగినటువంటి నిఫ్టీ ప్రైస్ యాక్షన్. రేపు లెవెల్స్ గురించి ఇంకొక వీడియో చేస్తాను నేను. కంప్లీట్ వీక్లీ డైలీ మొత్తం అనాలిసిస్ చేసుకున్నాం. హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి కూడా నిఫ్టీ అనాలిసిస్ చేసుకొని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 3 అనాలిసిస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఈ రోజు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు వచ్చిన ప్రైస్ యాక్షన్ ని జస్ట్ డిస్కస్ చేశాను. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఒక బ్రేక్అవుట్, ఇక్కడ ఒక బ్రేక్ డౌన్, ఆ తర్వాత అంత స్ట్రాంగ్ మూవ్స్ అయితే ఏం లేవు. ఓకేనా? కొంచెం తొందరలో ఉన్నాను, వేరే పని ఉంది నాకు. ఓకేనా? రేపు కొంచెం డీటెయిల్డ్గా లెవెల్స్ అవి మాట్లాడుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.